ప్రముఖ నటి మరియు కూచిపూడి నృత్యకారిణి అయినటువంటి లయ గారు స్వయంవరం మూవీలో కీరవాణి రాగంలో అనే సాంగ్తో ప్రతి ఒక్కరి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు లయ గారు. ఆమె 21 అక్టోబర్ 1981 విజయవాడలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి సంగీత, తండ్రి డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. లయ గారు చిన్నప్పుడు భద్రం కొడుకో అనే మూవీలో 1992లో బాలనటిగా డెబ్యూ చేసింది. నిర్మలా హై స్కూల్లో చదువుకొని రాష్ట్ర స్థాయి చెస్ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్నారు. కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్లో క్లాసికల్ డాన్సర్గా 50కి పైగా స్టేజ్ షోలను చేశారు. 1999లో స్వయంవరంతో హీరోయిన్గా పరిచయం అయ్యి మనోహరం 2000లో, ప్రేమించు మూవీ 2001లో చిత్రాలకు నంది అవార్డులు సంపాదించుకున్నారు లయ గారు. తెలుగుతో పాటు మలయాళం, కన్నడం, తమిళం చిత్రాలలో కూడా నటించి మంచి పేరునైతే తెచ్చుకున్నారు. 2006లో డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. వారికి 2 పిల్లలు. పాప పేరు శ్లోక, బాబు పేరు వచన. లయ సినిమాలు మానడానికి ప్రధాన కారణాలు పెళ్లి తర్వాత భర్త డాక్టర్ శ్రీ గణేష్తో అమెరికాలో స్థిరపడడం, ఇక్కడి నుండి అక్కడికి ప్రయాణాలు ఇబ్బంది కావడంతో ఇండస్ట్రీకి వదిలేశారు. భర్త సపోర్ట్తో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు. తను అక్కడ ఐటీ ఉద్యోగం చేసి తర్వాత డ్యాన్స్ క్లాసును ప్రారంభించారు. లయ గారు ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. శ్రీ గణేష్ గారికి కూచిపూడి నృత్యం మీద నాకంటే తనకే ఎక్కువగా ఇష్టం ఉంటుంది, అందుకనే సంస్కృతిని ఇష్టపడతారు అని లయ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. లాస్ ఏంజల్స్ కూచిపూడి డ్యాన్స్ స్కూలు నడుపుతున్నారు ఇప్పుడు లయ గారు. ఆమె క్లాసికల్ డ్యాన్స్, ముఖ్యంగా కూచిపూడి మీద దృష్టి పెడుతున్నారు. వివిధ వయసుల పిల్లలకు క్లాసుల వారీగా కూచిపూడి నృత్యాన్ని అయితే తను అందిస్తున్నారు. ఇప్పుడు డ్యాన్స్ టీచర్గా ఐటీ జాబ్ చేస్తూ స్కూల్ని అయితే నడుపుతూ ఉన్నారు. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఇంకా ఎన్నెన్నో అందించాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.